మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజు గారు, సో ఇప్పుడు జస్ట్ మినిట్ లో మీరు ఏం టేస్టీ వెరైటీ చేస్తారని మేమందరూ వెయిటింగ్. ఓకే, సో రాగి బూరెలు చేస్తున్నానండి. వావ్, స్వీట్. బట్ డీప్ ఫ్రై కాదు, కొంచెం హెల్దీగా చేస్తాను. ఇంకా సూపర్ కదా ఇది, రాగి బూరెలా? అవునండి. ఓకే ఓకే, మరి జస్ట్ మినిట్ లో రాగి బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. రాగి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, మినప్పిండి 1/2 కప్పు, పెరుగు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, సోంపు పొడి 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. చక్కగా డీప్ ఫ్రై కూడా లేదు కాబట్టి ఇవి చాలా హెల్దీ బూరెలని మనం అనుకోవచ్చు కదా రాజు గారు. అది రాగి పిండి ఉంది ఇక్కడ. ఇదేంటి రాజు గారు, జొన్న కాదండి, మొక్కజొన్న, పచ్చిశనగపప్పు. ఓ, పొడి పొడిగా ఉడికిచ్చేసి ఓకే ఓకే కొంచెం ఆరేసుకోవాలి. అది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇలా పొడిలా చేసుకోవాలండి. సో వేడిలో చేసుకుంటే మనకు ముద్దలా వస్తుంది, కొంచెం చల్లారాగా చేసుకుంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో దీంట్లో పచ్చిశనగపప్పు పొడి ఉడికిచ్చింది, బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి, ఓకే, కొద్దిగా సోంపు పొడి అండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఇది మనం దీంట్లో చేసుకుంటామా రాజు గారు? అవునండి, పెద్ద పొంగడాల గిన్నెలో. ఓకే. సో ఇది మనం కలుపుకునేటప్పుడు కూడా చేయి పెట్టుకోకుండా ఇలా స్పూన్ తో కలిపేస్తే బాగుంటుంది, కొంచెం పొడి పొడిగా ఉంటుంది, ముద్దలా కాకుండా ఉంటుంది. ఇవి కరకరలాడుతూ వస్తాయా? సాఫ్ట్ గా ఉంటాయా? కరకరలాడుతూనే వస్తాయి. ఓహో, అంటే ఇప్పుడు ఆ గుంట పొంగలాలు ఎలా అయితే మనకి ఆ ఎడ్జెస్ క్రంచీ క్రంచీగా, పై లేయర్ క్రంచీ క్రంచీగా అవుతుందో అలా ఇక్కడ కూడా సేమ్ అలాగే వస్తుంది. సో లోపల కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, సేమ్ అది ఎలా వస్తుందో ఇది అలాగే వస్తుంది. ఓ, సో అయితే ఇవి కూడా మనం అంటే ఎప్పటికప్పుడు చేసుకుని తినేసేలాగా, ఎస్, స్టోర్ ఉండకుండా. స్టోర్ కొంచెం ఉంటాయి, అంటే ఆ పొద్దుట చేసుకుంటే సాయంత్రం వరకు ఉంటాయి, ఆ మరుసటి రోజు వరకు ఉంటాయి. మామూలు బూరెల్లాగా మనం ఇట్లా డీప్ ఫ్రై చేసుకునే పెట్టుకున్నట్టు ఇవి ఉండవండి, అలా ఉండవు. ఓకే ఓకే. సో ఇది పక్కన పెట్టేసేస్తాను. ఓకే. సో ఇంకొక బౌల్ ఇస్తారా? దీంట్లో మినప్పిండి. ఓకే. ఇప్పుడు ఇవి బూరెలు అంటే ఆ పూర్ణం బూరెలు లాంటివా? ఎస్. ఓహో, అదే ఇప్పుడు మళ్ళీ అది అదొకటికి ఇదొకటి కలుపుతుంటే నాకు డౌట్ వచ్చింది. రాగి పిండి. రాగి పిండి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో కొంచెం పెరగండి. ఇదేంటంటే కొంచెం ఆ పులుపు అనేది ఇప్పుడు ఇస్తుంది. ఓకే. అలాగే కొద్దిగా ఉప్పు. ఈ బ్యాటర్ లో రాగి పిండి ఐడియా బాగుంది. సో కొంచెం అంటే మనకు పొడి పొడిగా వస్తుంది కాబట్టి రాగి పిండి, ఈ మినప్పిండి కొంచెం మనకు కొంచెం ఆ బ్యాండింగ్ అనేది బాగుంటుంది కదా, అందుకోసం మినప్పిండి కూడా యాడ్ చేసాం. మినపప్పు జస్ట్ అలా మనం మిక్సీ యాడ్ చేసేసుకుంటే మనకు పిండి రెడీ వస్తుంది కదా, సరిపోతుంది. అలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఎస్. ఓకే. సో మామూలుగా అయితే మనము రుబ్బిన్ పిండితో చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో ఇది కూడా అంటే ఎక్కువ టైం పట్టకుండా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఎస్. ఓకే. ఇప్పుడు ఈ పిండి మనం ఎట్లా దోశ పిండిలా కలపాలా రాజు గారు? అంతే, సేమ్ బ్యాటర్ అండి, సేమ్ బ్యాటర్. కుకింగ్ మెథడ్ అనేది కొంచెం చేంజ్ చేస్తున్నారు. ఓకే. సో మరి మీరు కావాల్సినట్టుగా కలిపేసుకుంటూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు చక్కగా పిండి రెడీ చేసేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కంటి చూపు బాగుండాలంటే, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే బొప్పాయి, క్యారెట్, క్యాబేజ్ ఇలా విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహార పదార్థాలని మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే కంటి చూపు బాగుంటుంది, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. సో రాజుగారు పిండి రెడీ అయిపోయినట్టేనా? సో పిండి కూడా రెడీ అయిపోయిందండి. సో ఇది ఆన్ చేసేసుకుందాం. ఇక్కడ ముందు కలిపెట్టుకుంది చిన్న చిన్న ఉండలా చేసేసుకుందాం. సో కొంచెం దీంట్లో కాబట్టి కొద్దిగా చిన్న ఉండలు చేసుకోవాలేమో కదా. అవునండి, పైన మళ్ళీ పొత్తు పిండి కూడా వస్తుంది కదా, మళ్ళీ బయటకు వచ్చేస్తే మనకి అంతా అట్లా తోకలు ఈగలు ఎక్కువ వచ్చేస్తాయి. ఓకే ఓకే. సో రెడీ అయిపోయి, సో ముందు దీంట్లో కొంచెం కొంచెం నెయ్యి వేసేసుకున్నాను. సో దీంట్లో ఒక్కొక్కటి ఇలా ముంచి తీసి
సో యాక్చువల్ గా మనకి పొంగడాలు చేసుకునేటప్పుడు ఆ మినప్పిండి అయితే కొంచెం ఉబ్బుతుంది జనరల్ గా మనం కొంచెం పిండి వేస్తే. దీనికి ఆ పొంగటం అనేది ఉండదేమో కదా? కొంచెం ఉంటుంది, కొంచెం ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళాక కొంచెం ఆ స్టీమ్ అది వస్తుంది కదా, అది కొంచెం పొంగుతుంది. ఓకే ఓకే. కొంచెం లోపల కూడా మనకి స్టఫింగ్ ఉంది కాబట్టి కొద్దిగా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే బాగుంటుంది. మూత ఏమైనా పెట్టాలా దీనికి? మూత పెట్టేసేద్దాం. కొంచెం అటువైపు కాలితే అప్పుడు ఇటువైపు తిప్పుకోవచ్చు కదా. సో ఇవి చేసుకుంటప్పుడు అంటే ఎప్పుడైనా కొంచెం సిమ్ లో పెట్టుకుంటేనే బెటర్, లేకపోతే కొంచెం మాడ్ వచ్చేస్తుంది కింద, బర్న్ అవుతాయి. ఓకే 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 ఓకే. కలర్ కూడా కొంచెం బాగా వచ్చింది, డిఫరెంట్ గా ఉన్నాయి యాక్చువల్ గా. సో అవసరం అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి సో ఇంకా అటు పక్కన కూడా కాలితే మనకి రెడీ కదా. రెడీ అండి. సో కాస్త టైం ఉంది కాబట్టి కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే. బ్రెడ్ స్లైస్ తో చేస్తున్నాను, క్రాబ్ షేప్ లో చేస్తున్నాను. ఓ, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఓకే, ఒక పెద్ద రౌండ్, ఇంకోటి చిన్నదండి. సో ఇది వచ్చేసి బాడీ అండి. ఓకే, సో దీంట్లో హాఫ్ కట్ చేస్తున్నాను ఈ కొండలు. ఓహో, మీరు నోట్ తెచ్చుకున్న పీత చూపిస్తున్నారా? ఎస్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు లెగ్స్ పెట్టడానికి క్యారెట్ తీసుకుంటున్నాను. నేను పీతను ఒక రకంగా అనుకున్నాను, మీరు పీతను ఇంకో రకంగా చేశారు. బాగుంది రాజు గారు. అదేంటి లెగ్స్ కా? అవునండి. కాడలకి వాటికి మనము చక్కగా ఏమన్నా కొత్తిమీర కాడలు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చా? పెట్టేసుకోవచ్చు. ఉల్లి కాడలు కూడా పెట్టుకోవచ్చు కదా రాజు గారు? ఏవైనా పెట్టేసేయండి, హ్యాపీగా పొడుగ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ పని ఉండదు. సో ఇలా లెగ్స్ రెండు వైపులా ప్లేట్లో పెట్టేసి నేను చూపిస్తున్నాను. కొంచెం పెద్దగా అయిపోయి ఎక్కువ దూరం ఉండాలేమో, ఇలాగా ఎక్కువ దూరం పాకేస్తుంది పెద్ద పెద్దగా ఉంటే. పీతకు సపరేట్ ప్లేటా? పీత పరిగెడుతున్నట్టు పెడదాం రాజు గారు, కింద కాళ్ళు పెట్టి పెట్టచ్చు. అంటే కొంచెం టైం తీసుకుంటుంది. లేదా టూత్ పిక్స్ పెట్టేసి దానిపైన బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకే, ఐస్ వచ్చేసి గ్రీన్ పీస్ పెడుతున్నాను అంతే. నైస్. సో ఇవి కూడా రెడీ అయిపోయి ఆ లోపల పప్పు అంతా చక్కగా బెల్లము అది బాగా ఇదైంది. ఓకే, సో కలర్ కూడా చాలా బాగా వచ్చింది. బేసిక్ గా రాగిదే వేగిన తర్వాత మంచి ఇది వస్తుంది. ఇది చూస్తే చక్కగా తెలిసిపోతున్నాయి ఆ రాగి మాల్ట్ కొంచెం ఆ స్మెల్ వస్తుంది కదా. సో దగ్గర సేమ్ అలాగే ఉంది. నైస్. ఓకే, మరి వేడివేడిగా రాగి బూరెలు రెడీ అయిపోయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాగి బూరెలు తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పు ఉడికించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపప్పు పొడి, బెల్లం తురుము, యాలకుల పొడి, సోంపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మినప్పిండి, రాగి పిండి, పెరుగు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఆపై వీటిని పూత పిండిలో ముంచి తీసి పొంగడాల పాన్ లో ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, రాగి బూరెలు రెడీ. ఓకే, చూసారు కదా చక్కగా రాజు గారు మంచి వెరైటీ కాన్సెప్ట్ తో బూరెలు రెడీ చేశారు, డీప్ ఫ్రై అవసరం లేకుండా. సో మరి టేస్ట్ చూసేసి ఇవి ఎలా ఉన్నాయో చెప్పేస్తాను. సో రాజు గారు చూడడానికి అయితే చాలా బాగున్నాయి, అండ్ ఇప్పుడే చేసాం కదా చక్కగా వేడివేడిగా కూడా ఉన్నాయి. సో మనము మామూలుగా మినపబూరెలు ఇలా చేసుకుంటే కూడా ఇలాగే వస్తాయి రాజు గారు? సేమ్ ఇలాగే వస్తాయండి.
రెగ్యులర్ గా చేసుకునే బూరెలు డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, సో వాటిని కూడా ఈ ప్రాసెస్ లో చేసుకుంటే టేస్ట్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. ఓ నైస్ కదా, అలా ట్రై చేయాలి ఒకసారి. ఎస్ చేసుకోవచ్చు. అప్పుడు హ్యాపీగా అంటే ఆ డీప్ ఫ్రైస్ కొంచెమైనా అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. అవునండి. అండ్ ఇక్కడ నేతితో కూడా చేసుకుంటాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా అక్కడ ఏంటంటే మనం చేసుకున్న తర్వాత కొంచెం నేతిని కొంచెం మధ్యలో అద్దుకొని తింటాం. సో ఇక్కడ నేతితోనే మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, అదర్వైజ్ నేతి ఫ్లేవర్ దీనిలో ఎలాగో యాడ్ అవుతుంది. తెలుస్తున్నాను. కానీ ఈ ఐడియా మాత్రం చాలా ఫెంటాస్టిక్ ఐడియా రాజు గారు. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా మనం ఎక్కువ డీప్ ఫ్రైస్ అవి చేసుకోకుండా ఇలా పూర్ణం బూరెల్ లాగా రెడీ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ లో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బఠానీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన రోజువారీ డైట్ లో తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మేలు. తేలికపాటి ఫుడ్, డైజెషన్ బాగా అవుతుంది, మలబద్ధకం లాంటి సమస్యల్ని దూరం చేస్తుంది. కానీ ఉడికించుకోవడానికి ఎక్కువసేపు నానబెట్టాలి అని అనుకుంటూ ఉంటాం. ఎండు బఠానీలను ఎక్కువసేపు నానబెట్టడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ రెట్టింపు అవుతాయట. సో ఎక్కువసేపు నానబెట్టుకుని బఠానీలు మన ఆహారంలో ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.